నమస్తే. జననాట్య మండలి సంజీవ్ అన్న ఉన్నారు. మాట్లాడదాం. దాదాపు చాలా కాలం క్రిందటే లొంగిపోవడం జరిగింది. ప్రస్తుతం సమాజంలో ఎలా ఉన్నారు ఏంటి అన్న? నమస్తే. నమస్తే నమస్తే నాన్న. ఇక్కడ ఎట్లా ఎట్లా ప్రజెంట్ ఎలా జీవనం సాగుతూ ఉంది? మంచిగానే సాగుతుంది, కానీ ప్రభుత్వం ఇంకా ఇచ్చేది ఇస్తా అంటుండ్రు. అవి ఇస్తే ఇంకా కొద్దిగా బెటర్గా ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే మేము ఫ్రెండ్లీగా వచ్చినాము వీళ్ళ దగ్గరికి. ఇక్కడ కూడా ఆయన రామారావు అని ఇప్పుడు అన్న సహచరిని వచ్చింది ఇక్కడ, అరుణ అని. మాతోటి కలిసి మేము కూడా ఆయనతో కలిసి ప్రోగ్రామ్స్ ఇచ్చినాం. చాలా బాగా పాడుతుండే ఆయన రామారావు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కళాకారులే కావచ్చు, అంటే ఒక ఉద్యమంలో పాల్గొన్న చాలామంది కూడా త్యాగం చేశారు. మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు. అందుకే వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ఒకరొక్కరు అరిగిపోయి సుఖలల్లో కలిసినారా, సుఖలల్లో కలిసి మీరు సూర్యులయ్యి మొలిసినారా, మీరు ఏ దిక్కు లేనుల్లాకో మా బిడ్డేలు, మీరు దిక్కు చూపే సుఖలయ్యారా మా బిడ్డేలు, మీరు ఏ దిక్కు లేనుల్లాకో మా బిడ్డేలు, మీరు దిక్కు చూపే సుఖలయ్యారా మా బిడ్డేలు. కావున కాకులరిస్తే తలుపు తెరిచి పలకరిస్తాం, ఎవరొస్తారో చెప్పు మాని ఎదురు చూస్తూ నిలుచుంటాం, మీరు కాకమ్మలయ్యి వస్తారా మా బిడ్డేలు, మా కడుపు తీర్చిపోతారా మా బిడ్డేలు. అంటే బయటకు వచ్చిన తర్వాత లోపట అదే చూసిన, బయటకు వచ్చిన తర్వాత చూస్తే కూడా ఎట్లుందంటే, అరే భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదవలేదురా, బంగారు పంటలు భూములున్నాయి, చావులేని మరి జీవనదులురా, అరే అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశంలో దరిద్రం ఎట్లుందో నాయన, గదే పరిస్థితి ఉన్నది ఇక్కడ కూడా. అందులో భాగంగా నేను కూడా ఇప్పుడు కష్టాలు పడవలసిన పరిస్థితి వచ్చింది. కష్టాలు పడుతూ నా జీవితాన్ని సాగిస్తున్నా. కాబట్టి ఏదైనా కూడా మేము జన్నాటంలో పాటలు పాడినప్పుడు చాలా పాటలు పాడినాం. మహిళ మీద కావచ్చు, హిందీలో కావచ్చు. మళ్ళా నారీ ముక్తి జెండా హమ్ లహరాయేంగే, ఓ శోషణ ముక్తి జెండా హమ్ ఫహరాయేంగే, జిందगी सारी कोई बहना, अरे सारी जिंदगी रोही बहना, मर्दों से मरकाई बहना, अरे रसाई घर की बंदी बहना, आओ साथी आओ दुखी आओ मेरी बहना, अरे नारी मुक्ति झंडा हम लहराएंगे, ओ शोषण मुक्ति झंडा हम फहराएंगे. సంజీవ్ అనగానే ప్రజలు గుర్తుకొచ్చే పాట ఏదన్నా? నాదా మాయమయి పోతివో అన్నో యాదన్న, నువ్వు గాయమయి పోతివో అన్నో యాదన్న, బండి యాదన్న ఎర్రదండుల యాదన్నో, నువ్వు మాయమయి పోతివో అన్నో యాదన్న. ఇది చాలా గుర్తొచ్చే పాట. తర్వాత భారతదేశం భాగ్యసీమరా, దాని తర్వాత వందనమో వందనమమ్మో నా చెల్లేల శరణమ్మ, చెమట చుక్కల వందనమమ్మ, సేను సెలకల వందనమమ్మ, సిన్ని కూనల వందనమమ్మ, బక్క రైతుల వందనమమ్మ, హా అరే బంధుకూల వందనమే నా చెల్లేల శరణమ్మ, బక్క రైతుల వందనమా నా చెల్లేల శరణం. అంటే చాలా పాటలు ఉన్నాయి. మీరు తిరిగిన అడవిలో మీకు ఇష్టమైన అడవి పాట? కొండల నుండి కోనల నుండి గోదావరమ్మ పరుగులు చూడు, వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరుకలు చూడు, ఏటిల ఊట చూడు సెలిమెల సెగలు చూడు, ఏటిల ఊట చూడు సెలిమెల సెగలు చూడు, జీవనదులతో చుట్టుముట్టిన గోండోళ్ళ జీవ గడ్డర బాబు. ఈ మధ్యకాలం మీరు లాల్ సలాం అనే ఒక పాట పాడారు, ఒక్కసారి. అది లాల్ సలాం అని పాట అయితేనేమో 78లో రాసింది గద్దర్. ఆయన ఏంటంటే ఈ సైకిల్ మీద వస్తూ పరేడ్ గ్రౌండ్ ఉంది కదా, పరేడ్ గ్రౌండ్లో ఈ ఆగస్టు 15th 26 జనవరికి మార్చింగ్ చేస్తారు. ఆ మార్చింగ్ విన్నాడంట ఆయన. ఆ మార్చింగ్ విని లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం, విద్యార్థి వీరులార వీరులార శూరులార,
కోట్లాది శ్రమజీవుల అందుకోండి లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం ఇట్లా పాడుతుంటుంది మేము అప్పుడు. కాబట్టి చాలా ఫేమస్ పాట ఇది. అంటే అప్పుడు ఇక అంటే ఈ పాట ఒక ఊపేసింది అనుకో, అంటే విద్యార్థుల మీద బాగా ఒక ఇన్స్పైరేషన్ చేసే పాట ఈ పాట. ఇందాక మీరు అన్నారు రామారావణతో కూడా కలిసి పాడామని. రామారావన్ అన్ని పద్యాలు పాడుతూ ఉండేవారు, మీకేమన్నా ఐడియా ఉందా? అంటే పద్యాలు నాకు రావు, కానీ ఆయన పాడే పాట అయితే ఒకటి నాకు, వీరగాథలు పాడరా విప్లవ వీర చరితలు పాడరా వీరగాథలు పాడరా అంటే అంత మంచిగా పాడలేనే. లేదంటే ఫోక్ భజన నుంచి వచ్చిన కాబట్టి ఈ సంగీత సంబంధించి అంత ఇది కాదు. ఆయన బాగా పాడుతుండే. తర్వాత అన్నామరుడు రామన రామనరసయ్య పీడిత ప్రజల ఆశాజ్యోతి అని పాడుతుండే. ఇది 2 ఫేమస్ పాట ఆయన. కాబట్టి అట్లా బాగా పాడుతుండే, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంటే మేము లోపల ఉన్నప్పుడే ఒక 15 రోజుల తర్వాత మాకు తెలిసింది ఈయన ఇట్లా అమరుడు అయిపోయింది అరే అని. మాకు అనుభవం ఉన్నది, రాశాక లోకల్ పత్రిక జన్కార అని ఉంటుంది, అందులో మేము వేసినాం. గద్దరన్న పాడిన పాటలు మీకు ఇష్టమైన పాట ఏంటన్నా? ఇప్పుడు నేను పాడిన ఆయన గద్దరన్నయ్య. ఇప్పుడు ఆయన కూడా మహిళల మీద కూడా చాలా పాటలు రాసిండు. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినది ఓలచ్చ గుమ్మడి, అరే నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినది ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దడరాలే ఓలచ్చ గుమ్మడి, చెత్త బుట్టలేసుకొని ఓలచ్చ గుమ్మడి చెత్త కుండీలెయ్యబోతే ఓలచ్చ గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి అక్క అట్లా చెయ్యకానే ఓలచ్చ గుమ్మడి. ఇప్పుడు నేను పాడిన పాటలను గద్దర్ రాసినాయే. కాబట్టి చాలా ఇప్పుడు హిందీలో కూడా ఆయన విలాస్ గోఖరే అని ఉండే, कैसा अपने जिंदगी दलित मेरे भाई गुलाब अपने जिंदगी दलित मेरे भाई, गाँवों में तुझे देखा शहरों में तुझे देखा, गाँवों में गंदा काम शहरों में तू बदनाम, बदनाम तेरी जिंदगी दलित मेरे भाई, नाकाम तेरी जिंदगी दलित मेरे भाई అని దళితుల మీద కూడా, అంటే ప్రతి వాళ్ళ మీద నన్న. హిందూ ముస్లిం కొట్లాట వచ్చే వరకు मंदिर मस्जिद गिरजाघर ने बाट लिया भगवान को, धरती बाटी सागर बाटा मत बाटो इंसान को, हिंदू कहता मंदिर मेरा दाम है, मुस्लिम कहता मक्का मेरा अल्लाह का ये नाम है, हिंदू कहता ओम नमो शिवाय ओम नमो शिवाय, मुस्लिम कहता అల్లాహు అక్బర్ ఆషాదు ఇల్లల్లాహు అక్బర్ అని ఇది కూడా బాగా రాసిరు పాట. కాబట్టి ప్రతి దాని మీద కూడా పాటలు ఏవైతున్నాయో, అంటే ఏ సమాజంలో ఎన్ని వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాల మీద ఈ పాటలు మనకు ఉన్నాయి. మీరు బయటకు వచ్చి చాలా రోజులు అయింది, జనశ్రమం ఉన్నారు. ప్రజెంట్ సమాజంలో ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది? ఇక సమాజం అయితే చాలా మేము బతకడమే కష్టం ఉంది నాన్న. ఇప్పుడు జంజీ అంటున్నారు, అంటే మన జనరేషన్కు కింది జనరేషన్ చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడు ఇక దీన్ని ఇంకా అర్థం చేసుకోవాల్సి ఉన్నది. అంటే చాలా ముందు 90ల 80ల ఉన్నట్టు నీతి నియమాలు ఏవైతున్నాయో అవి కనబడతలేవు నాన్న. కాబట్టి ఎవ్వరు ఎట్లా పోతే మనకేం, అంటే నీ డబ్బులు కూడా ఎట్లొస్తే అని అడగొద్దు, ఇష్టం ఉన్నట్టు తీసుకో, చంపైనా పర్వాలే, కానీ నువ్వు రాత్రి కోట్లాదికే అయిపోవాలి. ఇది డెవలప్ అయింది. అయితే మేము అందుకే లోపల చెప్తుంటే ఇదంతా కూడా సామ్రాజ్య సంస్కృతి ఏదైతుందో మైండ్ను ఆడు ఏం చేస్తాడంటే కంట్రోల్ తీసుకొస్తాడు. అంటే ఎవడు ఎట్లా పోతే నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు ఒక కారు నువ్వు బిల్డింగు మంచిగా ఉంటే సరిపోతుంది. ఇక అది డెవలప్ అయింది నాన్న. కాబట్టి 90లో మేము చూసింది 80లో చూసిన పరిస్థితి ఇప్పుడు లేదు. ఇంకా అర్థం చేసుకోవాల్సిన అవసరం, 1 year అవుతుంది నేను వచ్చి, ఇంకా అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు బుచ్చాన్ని అడిగిండే, నువ్వు మన అది ఏంటిది మన గచ్చిబౌలి చూసిరా అని. గచ్చిబౌలి చూసినా మళ్ళా ఒక ఊరుకు పోయి చూస్తే గచ్చిబౌలి అంత టాఫ్ ఉన్నది, ఊరుకు పోయి చూస్తే గదే ఏడేసిన గొంగడ అన్నే ఉంది.
కాబట్టి ఇది బుచ్చన్నకు చెప్పు. సమాజంలో మార్పు రావాల్సింది చాలా ఉందని సంజీవన్ అన్నారు. థ్యాంక్ యూ.